ముఖ్యమంత్రికి దండం పెట్టి చెప్తున్నాం. ఈసారి మాత్రం గుణపాఠం చాలా పెద్దగా ఉంటది. ఎందుకు ఏ విధంగా చెప్తారు గుణపాఠం? ఎందుకంటే చాలా మోసం చేసిండ్రు రైతులను. ఏం చేసిండ్రు? అన్ని ఇస్తాడు. ఉద్యమం నుంచి కేసీఆర్ అంతా అవగాహన ఉండి రైతుల వంక ఏడుస్తున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి. 1500 లక్షల ఎకరాలు ఎండిపోతుంటే పట్టించుకొని కాంగ్రెస్ ముఖ్యమంత్రి 2 ఎకరాలు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. 2 ఎకరాలు కాదు. మొన్న కేసీఆర్ పోతే మరి నీళ్ళు ఎట్లా దుంకినాయి? మరి రైతులు ఎందుకు ఏడుస్తున్నారు? మరి రైతుల బాధ ఎందుకున్నది? సినిమా స్టోరీలు అటగా. మరి మీ స్టోరీ ఏందో నిజం చెప్పండి ముఖ్యమంత్రి గారు. మీ స్టోరీ నిజం చెప్పండి బాబు. దండం పెడతా సారు ముఖ్యమంత్రి మీరు. మరి రైతుల గురించి ఒకసారి బాధను చెప్పండి మీరు. రాజకీయ నాయకుడు మా కేసీఆర్ దేవుడు. మరి రైతులకు ఈ విధంగా మోసం చేస్తే న్యాయమా అన్యాయమా మీరు ఆలోచన చేయాలి. గడ్డ నుంచి సవాల్ విసిరు మీరు. సవాల్కు స్వీకరిస్తున్నాం మేము. మా చేతనైనంత వరకు రైతుల నుంచి ఏం చెగదాకాలో నీకు దాకుతుంది, ఏం చేయాలన్నా మేము చేస్తాము. చాలా పంటలు మస్తున్నాయట కదా, నీళ్లు మంచిగా ఇస్తున్నారట. చూసుకోండి, వచ్చి చూసుకోండి, వచ్చి చూసుకోండి. రంజిత్ రెడ్డికి ఎట్లుండబోతుంది? రంజిత్ రెడ్డి గౌతమ్ చూసిండు. పగోనికి పంచాంగం అడిగితే పగడికే సావన్నాడంట. ఇది మాత్రం వాస్తవం. ఎవరికి కూలం లేదు, చేవేల గడ్డకు కూలం లేదు. రంజిత్ రెడ్డి ఒక సీనియర్ గా, ఒక ఉద్యమకారునిగా చెప్తున్నా, కార్యకర్తగా చెప్తున్నా. ఈ రోజు ఎవరికి నువ్వు కులం లేవు. మా కేసీఆర్ దయ వల్ల, మా కార్యకర్తల దయ వల్ల, మా కేసీఆర్ దయ వల్ల మా రాష్ట్రం ఇచ్చిండ్రు నీకు అవకాశము. నువ్వు గెలిచినావు. ఈ రోజు అభివృద్ధి కోసం అంట. మీ అభివృద్ధి కోసం ఏం చేస్తావు? ఒక్క ప్రశ్న అడుగుతా. నా సవాల్కు నువ్వు స్వీకరించి తాండ్రి వస్తావా? నేను బయటికి కూర్చుంటా టీవీలో. నువ్వు లైవ్ ఇస్తావా? లైవ్ లో కూర్చుంటా నేను. ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు రంజిత్ రెడ్డి గారు? నేను అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాం, నన్ను కాంగ్రెస్ లో గెలిపిస్తే మళ్ళీ మీకు 5 ఏళ్ళు సేవ చేస్తా అంటున్నా. వీడికే మోసపోయినాం. ఇప్పుడు నమ్మితే లేదు, తెలంగాణలో అసలు బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది అని అంటున్నారు. వీళ్ళ నుంచి కాదు, గట్టిగా చెప్తున్నా బిడ్డ, మీ నుంచి కాలేదు. తెలంగాణ పుట్టింది రైతుల కోసం, అన్ని కులాల కోసం, అన్ని మతాల కోసం. క్రిస్టియన్ మా ఇష్టం. మీ కేటీఆర్ అమెరికా మారిపోతాడని రాజగోపాల్ రెడ్డి అంటుండు. రాజగోపాల్ రెడ్డి దాతకు దిగిన ఫోటో కూడా ఉన్నది నా దగ్గర. రాజగోపాల్ రెడ్డి నువ్వు ఆ రోజు ఏమన్నావు? బీజేపీలోకి అయ్యి ఏమన్నావు చెప్పు? బీజేపీ గెలుస్తుంది అన్నావు. మరి బీజేపీ ఎక్కడ పోయింది? మరి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన అని అడుగుతున్నా. అదేవిధంగా కోమటిరెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఏమంటాడు? మీ నాయకుడు 2 లక్షల కోట్లు తిన్నాడట. అన్నా మా నాయకుడు తిన్నాడో అనవసరం. మా రైతులు రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతాను. చెప్పులున్నాయి, 100 కోట్ల చెప్పులున్నాయి. కోట్ల చెప్పులు దేపితే నువ్వు ఉంటావా? ఇంకోటి డైవర్షన్ చేస్తున్నారు, పబ్లిక్ ను అవలా చేస్తున్నారు మీరు. ఇంకోటి మీరు ఏం చేస్తున్నారు అన్న సారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు పాలన ఏం చేస్తున్నారు? ఒక్కసారి అర్థం చేసుకోండి అన్న, ఒక్కసారి అర్థం చేసుకోండి సార్. రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులు చాలా బాగున్నారంట. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం బాగున్నది? ఏం బాగలేదు. మేము 1 సంవత్సరం 2 సంవత్సరాలు లాగా రైతులం రోడ్ ఎక్కుతాము. కేసీఆర్ ఏందో చూపిస్తాము. కేసీఆర్ దారి ఎవరు తీస్తారో మేము చూస్తామన్నా. మేము రెడీ ఉన్నాం సార్ ముఖ్యమంత్రి గారు, మేము రెడీ ఉన్నాము. మేము గుర్తుతాం. కొండ విశ్వేశ్వరరెడ్డి ఎట్లుంటది ఆయనకు? గెలుతాడా?
ఒక్క నిమిషం కొండేశ్వర్ గారికి చెప్పాలి. ఇదే వేదికలో ఫస్ట్ జాయిన్ అయినాం ఆ, మన యంగ్ లీడర్ ఆ. రైతు సరే